హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను పుదీనా టమాటో రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రోటి పచ్చళ్ళు చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ పచ్చడి దోశ మీదకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ కన్నా ఈ పుదీనా టమాటో పచ్చడి చాలా బాగుంటుందండి దోశ మీదకి, దోశ కాంబినేషన్లోకి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మిక్సీ బౌల్లో వెల్లుల్లి జీలకర్ర వేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి మిక్సీ బౌల్లోకి వేసేసుకుందాము. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేసాం కదా, అందులోనే మిక్సీ బౌల్లోనే ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకుంటూ వేసేసుకుందాము. చల్లారిపోతాయి. ఒకటి వేస్తూనే ఇంకొకటి పుదీనా వేగేలోపు ఇవన్నీ చల్లారిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ పోసేసి పుదీనా చక్కగా తుంచేసుకొని చక్కగా 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని, మట్టి ఉంటుంది కదండి బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని అలా కాస్త ఆరబెట్టుకోవాలి నీళ్ళు ఓడ్చేంత వరకు. తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఎప్పుడైనా కూడా చక్కగా బాగా పండుగా పొడిగా బాగా వేగాలి పుదీనా అనేది. ఇది వేగకపోతే పచ్చడి రుచి అనేది సరిగ్గా రాదు. చూడండి, ఇలా పొడిగా బాగా వేగాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పుదీనా వేయించడంలోనే ఉంటుందండి పచ్చడి టేస్ట్ అనేది. ఇది బాగా వేగనివ్వాలి. బాగా పొడిగా అయ్యేంత వరకు వేగాలి. చూడండి ఎంత పొడిగా అయిపోయిందో. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఫ్లేవర్ తెలిసిపోతుందండి. పుదీనా వేగగానే ఆ స్మెల్ మనకి తెలిసిపోతుంది, వేగిన స్మెల్. చక్కగా ఇలా పొడిగా బాగా దగ్గర పడేంత వరకు వేయించుకొని అది కూడా తీసి మిక్సీ బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ పోసేసి టమాటో ముక్కలు వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇలా టమాటో ముక్కలు మీడియం సైజుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. బాగా పెద్దగా కట్ చేస్తే టైం పడుతుంది. ఇందులోనే చింతపండు, రుచికి సరిపడా, పులుపుకు తగినంత, పుదీనా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి చింతపండు కాస్త ఎక్కువే తీసుకోవాలండి. మామూలుగా టమాటో పచ్చడిలో వేసినంత కాకుండా పుదీనా టమాటో పచ్చడికి చింతపండు కాస్త ఎక్కువగానే వేయాలి. అందులోనే కాస్త ఉప్పు, పసుపు వేసేసి అంతా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ టమాటోలు ఉడికేలోపు మనకు పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ కూడా చల్లారిపోతాయి. చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఉడికించుకోవాలి టమాటోలు. ఇప్పుడు మిక్సీ బౌల్లో అవన్నీ చల్లారిపోయాయి కదా, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అందులోనే కాస్త ఉప్పు వేసేసి ఇది గ్రైండ్ చేసేసుకుందాము. టమాటోలు ఉడికేలోపు అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు టమాటోలు ఉడుకుతుండగా అందులో కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని ఉడికించుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దగ్గర పడేంత వరకు టమాటోలు చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, టమాటోలు ఉడికేలోపు మనం ఈ పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు టమాటోలు ఉడికిపోయి పూర్తిగా చల్లారిన తర్వాత పుదీనా మిశ్రమంలోకి టమాటోలు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటోలు కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోతుంది టమాటో పుదీనా పచ్చడి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి తెలుస్తుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేశాను. పుదీనా టమాటో రోటి పచ్చడి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి పుదీనా పిల్లలకి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.